ఈ మధ్య సులువుగా సకాలంలో గమ్యస్థానం చేరుకోవటానికి చాలామంది ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్లో ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకోవటం, మధ్యలోనే బైక్లో పెట్రోల్ అయిపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. దీనికి కారణం బైక్లో పెట్రోల్ అయిపోయినా ప్యాసింజర్ బైక్ దిగకపోవటమే. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి వాదించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. అతన్ని ఎక్కించుకొని తీసుకెళ్తుండగా మధ్యలో పెట్రోల్ అయిపోయింది. అయినప్పటికీ ప్రయాణికుడు బైక్ దిగేందుకు నిరాకరించడంతో డ్రైవర్ అతనిని బైక్పై కూర్చోబెట్టుకొని లాక్కెళ్లాడు. అదే రోడ్డుపై వెళ్తున్న వారు కొందరు ఈ ఘటనను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. బైక్లో పెట్రోల్ అయిపోయిందని, దయచేసి దిగాలని రైడర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బైక్ దిగేందుకు ప్యాసింజర్ నిరాకరించాడు. దీంతో చేసేది లేక స్కూటర్ను అలాగే పెట్రోల్ బంక్ వరకు చెమటలు కక్కుకుంటూ రైడర్ లాక్కెళ్లాడు. వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడంతో చర్చకు దారితీసింది. పెట్రోల్ అయిపోయిందని, దిగాలని పలుమార్లు అభ్యర్థించినా దిగని ప్యాసింజర్పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చే 10-20 రూపాయలకు ఇంత శిక్ష ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మనిషిపై ఇంతటి కర్కశం ఏంటని, మనం ఏ యుగంలో ఉన్నామంటూ విరుచుకుపడ్డారు. మరికొందరు మాత్రం ప్యాసింజర్కు సపోర్ట్ చేశారు. తను రైడుకు వెళ్తున్నానని తెలిసినప్పుడు బైక్లో పెట్రోల్ సరిపడా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత రైడర్దేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.